తన్నీరు పవన్ కుమార్ అనే వ్యక్తి అతని వద్ద నుంచి 8 లక్షల ఉద్యోగ నిమిత్తం తీసుకున్నట్టు అసత్య ప్రచారం చేస్తున్నారని వైఎస్ఆర్ పార్టీ 37 డివిజన్ అధ్యక్షులు జి శాంతి స్వరూప్ ఆరోపించారు. స్థానిక ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఆల్రెడీ వీళ్ళు చేసినవన్నీ కోర్టులో రన్ అవుతున్నాయి. 2 years నుంచి జరుగుతుంది. ఈరోజు ఎంత కొత్తగా అవుతున్నదో ఉద్యోగాలు 2 years నుంచి జరుగుతూనే ఉంది. సిఏ గారి దగ్గర చెప్పిన డిమాండ్ పంపాలి. డిమాండ్ ఒక ఎఫ్ఐఆర్ మొత్తం 3 ఎఫ్ఐఆర్లు నా మీద తప్పుడు ఎఫ్ఐఆర్. నేను శివారెడ్డికి కానీ సీనుకి కానీ తన్నీరు పవన్ కుమార్ అనే వ్యక్తికి రూపాయి కట్టే పనుల నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి. ఒక ఎస్సీ వాడిని అనుకుని ఆడుకుంటున్నారు. నేనేది ఒక అధికార పార్టీలో ఉండి నేను ఎప్పటికి రూపాయి కట్టాను. నేను కట్టిన వాళ్ళు ఎవరు శ్రీకాకుళం వాళ్ళకి 60 లక్షలు కట్టున్నాం. వాళ్ళు ఒప్పుకున్నారు కట్టేవాళ్ళు. మా ఇంట్లో వాళ్ళు 30 లక్షలు తీసేసేయండి. మర్లపాడు సీను, ఉషారాణి, దద్దాల వెంకటేశ్వరు, పవన్ కుమార్ వీళ్ళకి కొంతమందికి సగం నా సొంత పవన్ కుమార్ అంటే తన్నీరు పవన్ కుమార్ అనే వ్యక్తి వాళ్ళ చెల్లిని నేను మ్యారేజ్ చేసుకున్నాను. నేను ఎస్సీ ఒక క్యాండిడేట్, వాళ్ళ నాయుడు అగ్ర కులాలను పెట్టి పొద్దుగూకల హెరాస్మెంట్. ఎవరు బయట వాళ్ళకి ఫోన్ చేయను. స్వరూప్ మోసగాడు, స్వరూప్ వాసన దగ్గర పోయిన దామచల జనార్దన్ గారి దగ్గర, డీజీపీ గారు ఎవరి దగ్గర పోయినా ఇది వాళ్ళన్నీ నేను ఎంక్వైరీ చేసి ఇది ఫాల్స్ అని తీసేసి స్వరూప్ డబ్బులు కట్టకుండా తినుంటే నన్ను ముందు అరెస్ట్ చేసేవాళ్ళు. శ్రీకాకుళంలో ఒప్పుకున్నారు డబ్బులు కట్టారని. అది పక్కన పెడితే వాళ్ళు వాడు డబ్బులు కట్టాలి. 70 లక్షలు లోన్ తీసుకున్నప్పుడు డబ్బులు కట్టకపోతే వేలంకి వచ్చింది. మరి వేలంకి వచ్చిందని నేను ప్రైవేటు బ్రోకర్ కన్సల్ట్ అయ్యి అది 95 లక్షలకి నేను వేలం తెచ్చాను. 70 లక్షల పవన్ మిగతా డబ్బులు వీళ్ళ అమ్మ పవన్ కుమార్ వాళ్ళ అమ్మ పవన్ కుమార్ వాళ్ళ కొడుకు వీళ్ళ నాన్నకి 2 సార్లు బ్రెయిన్ స్ట్రోక్ వస్తే నేనే చూపించాను. వాళ్ళ నాన్నకి 3 సార్లు బ్రెయిన్ స్ట్రోక్ వస్తే నేనే చూపించాను. నా మీద ఏంటి పద ఏదైనా ఉంటే ఆల్రెడీ కోర్టులో జరుగుతుంది. కోర్టులో జరిగినప్పుడు పొద్దుగుంపులు మీడియా ఎస్పీ నేను కలెక్టర్ ఎస్పీ గారు పోయిన మల్లికార్జున ఖర్గే గారిని అడగండి. గెట్ అవుట్ రాసుకెళ్ళి బయటకు అంత నువ్వెవరు అరెస్ట్ చేయమంటానికి నీకు కావాల్సిందే డబ్బులు తీసుకో. డబ్బులు నీకు ఎవిడెన్స్ ఉంటే తీసుకో. నీకు ఎవిడెన్స్ ఏమున్నాయి? అదంటే వాయిస్ రికార్డులు కడతారంట. ఎవరు నేను మల్లేశ్వర్లు ఆదిత్య నేనేం చెప్పానో సీనుకి అదే చెప్పాను. ఎవరు కొమ్ము సీను. ఆ కొమ్ము సీను అనే వ్యక్తి అతని దగ్గర ఆ వాయిస్ రికార్డులు తీసుకొని ఇది చేస్తున్నాడు. నా దగ్గర అన్ని ఎవిడెన్స్ వాయిస్ రికార్డులు ఉన్నాయి. కొమ్ము సీను ఏం మాట్లాడాడో, ఆదిత్య మల్లేష్ ఏం మాట్లాడాడో ఇంత అన్ని ఆడియో రికార్డులు. ఆల్రెడీ సిఐ గారు డెప్త్గా ఎంక్వైరీ చేసి మా ఆస్తులు వీళ్ళని తీసుకున్నాడా, బ్యాంక్ బ్యాలెన్స్ అంట నా భార్య మా అమ్మ మీద పెడతారు సార్. మా అమ్మకి ఏం సంబంధం? మక్కకి ఏం సంబంధం? మన్నకి ఏం సంబంధం? అధికార పార్టీ కూడా నేను సూసైడ్ దాకా ఎందుకు వెళ్తాను సార్? ఇదిగోండి సార్, సూసైడ్ దాకా వెళ్ళి ఉన్నా. నేను ఎందుకు వెళ్తాను? అధికార పార్టీ ఏ రోజు వాడి మీద కేసులు పెట్టకపోయాను. పవన్ కుమార్ అనే కొడుకు వాళ్ళ తల్లిదండ్రులను వదిలేస్తే నేను అపార్ట్మెంట్ కొనిచ్చి నెలకి 27,000 రూపాయలు ఈఎంఐ కడతాను. వాళ్ళ అమ్మగారిని అడగండి. పిల్లోడిని వదిలేశాడు. అదంటే వీడు పిల్లోడు జీవితం నాకేం పని తీసుకెళ్ళాలి. సిఏ గారు లక్ష్మణ్ గారు ఎంతోమంది పంచాయతీ చేసి నేను పోనన్నాడు. మీరేం కోరుకుంటున్నారు? ఈ తప్పుడు ఆరోపణలో ఇంకా మీద ఆగాలి సార్. కదండి, పవన్ కుమార్ ఎవరు మీ మీద ఎందుకు ఆరోపిస్తున్నారు? పవన్ కుమార్ నా భార్య వాళ్ళ అమ్మ సార్. వాళ్ళ అమ్మగారు, వాళ్ళ కొడుకు, వాళ్ళ నాన్న వీళ్ళు ముందర నాతోటే ఉంటారు. ఎందుకంటే అతనంతా ఇష్టం లేకపో వీళ్ళు వెళ్ళాల తన కాడికి వెళ్ళకపోవడానికి కారణం ఏంటో వెళ్ళాల. దానికి కారణం ఏదో వీళ్ళ అమ్మగారిని అడగండి సార్. వీళ్ళ కొడుకు ఇదంతా ఫ్యామిలీ మ్యాటర్ని ఒక ఉద్యోగాల అలిగేషన్ లాగా తీసుకొచ్చాడు సార్. ఒక ఉద్యోగాల అలిగేషన్ లాగా నన్ను తప్పుడుగా బయట నేను అతని వల్ల 2 సంవత్సరాలు బాధపడ్డా. ఎక్కడ పోయినా స్వరూపు డబ్బులు ఇవ్వాలా, స్వరూపు డబ్బులు ఇవ్వాల్సింటే ప్రూఫ్ ఏది? వాళ్ళ భార్య 10వ క్లాస్ చదవాలా. శివారెడ్డి గారు ఏం చదివాడు నాకు తెలియదు. సీను గారు ఏం చదివాడు నాకు తెలియదు. వాళ్ళు నాకు కొట్టినట్టు 1 రూపాయి చూపించండి. కొమ్ము సీను అనే వ్యక్తి మాతో పాటు మల్లేశ్వర్లు కట్టిన వ్యక్తి. ఇంకా అంతకు మించి ఎవరు లేరు.
వాళ్ళ ఎవరికి ఇవ్వడానికి మీరు ఎవరికి దగ్గర ఉండి అంటే మాట్లాడుతున్నారండి సార్ వాళ్ళు ఉద్యోగం ఇస్తారని మీరు ఎట్లా ఒప్పుకున్నారండి? తీసుకెళ్ళి బాధ్యతను తీసుకెళ్ళి మాకు ఇచ్చారు సార్, మాకు ఇచ్చారు, మాకు ట్రెజరీ నుంచి శాలరీస్ ఇచ్చారు. మీరు ఎట్లా ఉద్యోగం ఇస్తారని మేము మాట్లాడే వాళ్ళు అన్నాను. ఎవరు మేము ఇప్పిస్తామని చెప్పలేదు సార్, మాకు తెలుసు మాకు వచ్చినాయి అని అంటే ఇప్పిస్తామని చెప్పాను. మాకు వచ్చినాయి అంటే వాళ్ళు తెలుసుకొని అమ్మాయి అంటే నేను అడగల వాళ్ళ ఇంటికి పోయి నేను డబ్బులు ఇస్తాను, నేను ఉద్యోగం ఇస్తాను, నేను ఏ రోజు అనలా. వాళ్ళంతటా వాళ్ళు వచ్చారు, ఉద్యోగం ఇవ్వమని వాళ్ళు వచ్చారు, నేను ఇప్పిస్తాను, నాకే లేదు సార్ ఇక్కడ. నేను నష్టపోయి నేను సూసైడ్ అటెంప్ట్ దాకా వెళ్ళా, నా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. అంటే వాళ్ళ ఇల్లు అమ్మితే మీరు 25 లక్షలు ఉన్నాయి సార్, ఆ 25 లక్షలు పెట్టి నా అపార్ట్మెంట్ కొనిచ్చారు. ఆ 25 లక్షల కోసం నన్ను చూసి ఎవడన్నా కోటిన్నర టౌన్లో ఇస్తాడు సార్, నన్ను చూసి ఎవడన్నా కోటిన్నర ఒక టౌన్లో ఇస్తారా? కోటిన్నర కట్టాను అన్న, అమ్మకేం సంబంధం సార్? నేను ఒక్క కేసు పెట్టాలి అతను నేను తిరిగి, ఎందుకంటే నా ఫైనాన్షియల్ స్టేటస్ బాగా డూప్లికేట్ అయ్యింది. వాడు ఫేక్ ఇచ్చారు వాళ్ళే బాధితులు ఎవరు లేరు సార్, బాధితులు వాళ్ళలో వందే కొమ్ము సీను మాత్రమే. తన్నీరు పవన్ కుమార్ అనేవాడు కొమ్ము సీను విషయమే. అతను వచ్చి అతను డబ్బులు కట్టుకొని ఏమని మాట్లాడింది పోలీస్ స్టేషన్ బాబు మేము చూసుకుంటాము అది మాట్లాడింది. అంటే అతను ఇంటికి వచ్చేవాడు సార్, బాగా ఇప్పటికి ఫోన్ చేశాడు. 2.5 లక్షలు ఇవ్వాలి నాకు అని చెప్పాను. కొమ్ముసి 7.5 లక్షలు ఇచ్చారు ఇచ్చాడు సార్. అది నాకు ఇవ్వమంటే పోలీస్ స్టేషన్ రూపాయలు మనం మాట్లాడుకున్నా మీ మదర్ ఆయనతో మాట్లాడింది. అవును మాట్లాడింది. ఏ టాపిక్ సార్? ఇప్పుడు కేసు పెట్టాను, మేము కేసు పెడతాను, కేసు పెడితే రావు. ఇప్పుడు నేను కేసు పెట్టానన్నా 2 సంవత్సరాలు అయింది, నాకు రూపాయి ఇచ్చిందా? నేను 7.5 లక్షలు ఇచ్చింది నాకు ఇచ్చారు. మా మదర్ ఫోన్ చేసి మాకు స్టేషన్ బాబాయ్యా నేను మాట్లాడతాను ఫస్ట్ నుంచి ఇంట్లో తెలిసిన ఇంట్లో పరిచయం ఆ మాట మాట్లాడిందని చెప్తున్నా. అంతేగాని తప్పుడుగా ఏమి పవన్ కుమార్ అనే వ్యక్తి నాట్ శివారెడ్డి అనేవాడు. ఇదంతా జరిగేది ఫ్యామిలీ మ్యాటర్. ఎందుకు ఆరోపిస్తున్నాడు? వాడికి అసలు ఏమీ ఇవ్వలే, కానీ అతని దగ్గర మేము ఉండకూడదు. నా దగ్గర ఈ 95 లక్షలకి ఇల్లు అమ్ముకున్నాం కదా, ఇల్లు అమ్ముకున్నాక 25 లక్షలు మిగిలినాయి. ఈ 25 లక్షలు కూడా నాకెందుకమ్మా, మొత్తం వాడెత్తపోయాడు కదా, ఇంక మీకు నేనేం పెట్టేదని వాళ్ళిద్దరికి ఇచ్చేసాను నేను ఆ 25 లక్షలు. వాళ్ళిద్దరికి ఇచ్చేసిన తర్వాత ఇంక ఆ డబ్బులు నా దగ్గర ఉన్నాయని, మాకేదో పెన్షన్ వస్తుందని, వాళ్ళు ఏదో తినేస్తున్నారని, డబ్బులకి ఇంకేమి లాభం లేదు, మా అమ్మ నాన్నని నేను తీసుకొచ్చుకోవాలి, మా అమ్మ నాన్న నాకు కావాలి, నా కొడుకు నాకు కావాలి అని వీళ్ళ మీద కేసులు పెట్టడం, ఆడపిల్లల్ని ఏమంటే అల్లాడించడం, ఈ కేసు కాకపోతే ఇంకో కేసు, ఆ కేసు కాకపోతే ఇంకో కేసు అని చిన్నపిల్లని మరీ అల్లాడిస్తున్నాడు. నన్ను ఇప్పుడు కూడా నా మీద 490 కేసు జరుగుతుంది సార్, వాళ్ళ భార్య పెట్టిన కేసు. వాడేమో భార్య దగ్గర వాడు కూడా కేసులో ఉన్నాడు, వాడు భార్య దగ్గర బాగా కాపురం చేసుకుంటున్నాడు, కానీ మేము మాత్రము కోర్టుకు తిరుగుతాం.